హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మవారిని అర్చించుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు చేయకూడని పొరపాట్లు ఏంటి? స్వామివారి కోసం నేను తీసుకున్న కొత్త వస్తువులు ఏంటి? స్వామివారిని చేరుకోవటం కోసం అమ్మవారు పడిన కష్టాలు ఇలాంటివి ఈ వీడియోలో చెప్పుకుందామండి. ఇంకెందుకు ఆలస్యం ఇవాల్టి పూజా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చూస్తున్నారుగా చిన్ని చిన్ని దీపారాధన కుందులండి. ఎంత ముద్దుగా ఉన్నాయో కదా! చూడగానే చాలా బాగా నచ్చేసినియండి. మొన్న పూజా స్టోర్స్‌కి ఒక పని మీద వెళ్ళి 4 పనులయినియండి నాకు. చాలా ముద్దుగా అనిపించినియి. ఆ పక్కన కనిపిస్తున్నాయి కదా! 2 గిన్నెలు స్వామివారి నైవేద్యం కోసం అని చెప్పేసని ఆ 2 గిన్నెలు కూడా తీసుకున్నాను. ఇంకా మనం అభిషేకం చేసుకుంటా ఉంటాం గదండీ! ఇదిగో ఈ ప్లేట్‌లోనే చేస్తూ ఉంటాను అభిషేకం మామూలుగా. అయితే కొన్ని సార్లు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అభిషేకం చేసిన వాటర్ అంతా కూడా పక్కన చింది పడుతూ ఉంటాయి. అందుకని అభిషేకం కోసం గూడా ఒక పానవట్టం తీసుకున్నానండి. చాలా బావుంది. ఇవాళ శుక్రవారం కదా అని జెప్పేసని ఎటు అమ్మవారికి అభిషేకం చేసుకుంటాం గదండీ! అందుకని ఇవాళ స్టార్ట్ చేశాను. పానవట్టం తీశాను. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఎంత చక్కగా సౌకర్యంగా ఉందో, మన అభిషేకం చేసిన జలం గూడా చక్కగా ఆ పానవట్టం నుంచి కిందకి వెళ్తుంటే, ఒక గిన్నె పెట్టుకొని అలా చేశాను. దానికంటే ముందు తులసి పూజ చేసుకుందామని వచ్చాను. మామూలుగా అయితే తెల్లవారుజామునే అయిపోతూ ఉంటుంది కానీ పూజ, శుక్రవారం, శనివారం మాత్రం స్పెషల్‌గా ఉంటది కాబట్టి కొంచెం టైం పడుతుందండి. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసినా గానీ 6:30, 7 అయిపోతుందండి పూజంతా కంప్లీట్ అయ్యేటప్పటికి. తెల్లారిపోతుంది. శుక్రవారం అనేటప్పటికి మనము కామాక్షమ్మ దీపం వెలిగించుకుంటాము. అమ్మవారికి అర్చనలు, అభిషేకాలుంటాయి. ఇంకా అన్నీ స్పెషల్‌గా శుక్రవారం అనేటప్పటికి మనకో సెంటిమెంట్ గదండీ! ఆడవాళ్ళందరూ గూడా లక్ష్మీదేవుల్లాగా రెడీ అయిపోయి, ఆ లక్ష్మీదేవిని అర్చించుకోవటం మనకి అది పెద్ద సెంటిమెంట్ కదండీ! శుక్రవారం అనేటప్పటికి ప్రతి ఇంట్లో గూడా ఇలానే ఉంటుంది నాకు తెలిసి. ఎలాంటి స్పెషల్ పూజలున్నా అంటే అర్చనలు, అభిషేకాలు ఎలాంటివున్నా సరే నిత్య పూజ కంపల్సరీ అండి. మనం డైలీ ఎలా అయితే చేసుకుంటామో ఆ పూజ కంప్లీట్ చేసుకొని, ఆ పూజలో భాగంగా మధ్యలో ఇంకా అభిషేకము, అర్చనలు అవి చేసుకోవాలి. నాకు డైలీ అంటే అభిషేకం ఉంటది గానీ, మంగళవారం, శుక్రవారం, శనివారం కంపల్సరీ ఉంటదండి. మధ్యలో ఏదన్నా స్పెషల్ తిథులు, నక్షత్రాలొచ్చిన స్వామివారి నక్షత్రాలు అలా వచ్చినప్పుడు, లేదంటే ఏకాదశులప్పుడు. అలాంటప్పుడు ఉంటుంది. అభిషేకం స్టార్ట్ చేసుకుందాం. పూజ అయిపోయింది కాబట్టి, ఇదిగోండి పానవట్టం కొంచెం పెద్దదే తీసుకున్నాను. ఎందుకంటే మనకి చాలా విగ్రహాలున్నాయి కదండీ! విగ్రహారాధన చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే ఒక నియమంలాగా పెట్టుకోవాలండి. వారానికోసారనో, 10 రోజులకోసారనో, లేదంటే ఏకాదశులకనో, లేదా నెలకొకసారనో, ఏదో చిన్న విగ్రహం కానివ్వండి, పెద్ద విగ్రహం కానివ్వండి. కనీసం కొంచెం నీళ్లతోనైనా అభిషేకించుకొని మనం అర్చించుకుంటే, ఆరాధించుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా సరేనండి. అమ్మవారిని ఆరాధించేటప్పుడైనా, స్వామిని పూజించుకునేటప్పుడైనా సరే, మనం చేయకూడని పొరపాటు ఏంటంటే, ఒక్కళ్ళనే ఎప్పుడు పూజించకూడదండి. అంటే లైక్ ఇప్పుడు స్వామివారిని పూజిస్తున్నాం అనుకోండి, లక్ష్మీదేవిని కంపల్సరీ పక్కన పెట్టుకోవాలి. లేతే లక్ష్మీదేవిని అర్చించుకుంటున్నాం అనుకోండి, స్వామివారు పక్కనుండాలి. శివపార్వతులైనా అంతేనండి. ఎప్పుడు కూడా విడివిడిగా ఎప్పుడూ చేయకూడదు. వాళ్ళు మన లోకానికే ఆది దంపతులు కదండీ! కాబట్టి మనం పొరపాటున కూడా అలాంటి తప్పులు చేయకూడదు. ఇద్దరిని కలిపి ఆరాధించుకుంటేనే సంపూర్ణంగా ఉంటుంది. మనమైనా అంతే కదండీ! భర్తకి విలువ ఇవ్వకుండా, మన భర్తను పిలవకుండా ఎవరైనా ఫంక్షన్‌కి మనని పిలిచారనుకోండి, మనం వెళ్తామా? అలాగే కదండీ! అది ఒక గౌరవం, భక్తిలో మొదటి మెట్టు అది. కానీ శివలింగాన్ని అభిషేకించుకునేటప్పుడు, శివలింగం కింద పానవట్టం ఉంటుంది కాబట్టి, అలా అర్చించుకోవచ్చండి. అభిషేకం చేసుకోవచ్చు. ఎందుకంటే పానవట్టాన్నే పార్వతీదేవిగా భావిస్తారు కాబట్టి, అలా చేసుకోవచ్చు. పూజించుకునేటప్పుడు మాత్రం ఇద్దరిని కలిపే పూజించుకోవాలండి. అలాంటప్పుడే మంచి ఫలితాలు, త్వరగా అనుగ్రహం లభిస్తది. నేనివాళ పూజకి ఇవన్నీ రెడీ చేసుకున్నానండి. సిరిని, శ్రీహరిని కలిపే అర్చించుకుంటూ ఉంటానండి. నేను విన్న చిన్న కథ చెప్తూ ఉంటాను. స్వామివారిని చేరుకోవటానికి అమ్మవారు ఎన్ని కష్టాలు పడ్డారు, ఏ అవతారంలో పడ్డారనేది ఇవాళ చెప్పుకుందామండి. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన సీతమ్మ తల్లి గురించి ఇవాళ చెప్పుకుందాం మనం. శ్రీహరి ఎన్ని అవతారాలు తీసుకున్నా, శ్రీ మహాలక్ష్మి గూడా స్వామివారిని చేరుకోవడం కోసం మానవ కన్యలాగా భూలోకంలోకొచ్చి ఎన్ని కష్టాలు పడింది సీతమ్మ వారి రూపంలో. అదేనండి అగ్ని ప్రవేశ ఘట్టం చెప్పుకుందామండి.
అగ్ని ప్రవేశం ఎందుకు చేయించారు రామయ్య తండ్రి? రాముడికి ఏమన్నా సీతమ్మ వారి మీద అనుమానమా? లేదు కదా! సీతమ్మ శీలం ఎంత గొప్పదో రామయ్య తండ్రికి తెలియదా? అదేం కాదండి. ఈ దిక్కుమాలిన లోకం ఎటువంటిదో తెలుసు కదండీ! పరమ సాధ్వి అయిన సీతమ్మ తల్లిని ఒక్క యుగంతో వదిలిపెట్టిందా అండి? ఆ త్రేతాయుగం కాలం నుంచి ఈనాటి కలియుగ కాలం వరకు ఎన్ని అవమానాలు పొందుతుంది సీతమ్మ తల్లి. ఈనాటి వరకు కూడా ఆ సీతమ్మ తల్లిని ఎవరో ఒకళ్ళు దుష్టులు ఏదో ఒకటి అంటూనే ఉన్నారుగా. ఎన్ని న్యూస్ ఛానల్స్‌లో చూస్తున్నాం మనం ఆ తల్లి గురించి అవాకులు, చవాకులు. ఇవన్నీ ముందే ఊహించారు కామోసండి. అందుకే రామచంద్రుడు ఆ రోజు అగ్ని పరీక్ష పెట్టారు తల్లికి. లేకపోతే ఆ తల్లి మీద తండ్రికి అనుమానమా? అలా గనుక అగ్ని పరీక్ష చేయించకుండా తీసుకొని వెళ్ళి పట్టాభిషేకం చేసుకున్న తర్వాత అలంకరణలో ఆ సీతమ్మ వారు వచ్చి పక్కన కూర్చుంటే, అబ్బా! ఎంత అందంగా ఉందిరా! ఇంత అందగత్తె కాబట్టే కదా ఆ రావణాసురుడు చెరపట్టాడు అని జెప్పేసని ఎక్కడ అంటారో అని జెప్పేసని ముందే ఊహించి రామయ్య తండ్రి సీతమ్మ వారికి అగ్ని ప్రవేశం పెట్టారండి. అన్ని నెలల తర్వాత భార్యని చూసినా, బాధపడకు అని ఓదార్చడానికి దగ్గరకు కూడా తీసుకోకుండా, మనసులో ఎంత బాధున్నా గానీ, ఆ తల్లిని ఎక్కడ లోకం నిందిస్తుందో అనని పాపం శ్రీరామచంద్రుడు ఆ బాధనంతటిని మనసులో దాచుకొని అగ్ని ప్రవేశానికి సీతమ్మ వారిని ఆజ్ఞాపించారంటండి. ఇంత చేసినా గానీ ఈ పాడులోకం ఊరుకుందా అండి? కళ్ళు మూసుకుపోయి, ఒళ్ళు పై తెలియకుండా ఎంత నింద జేసింది ఆ తల్లిని. సీతమ్మ తల్లి పవిత్రతను రామచంద్రుడికే కాదండి, ఈ లోకాన్నంతరికీ కూడా తెలిపే ఘట్టమే అగ్ని ప్రవేశ ఘట్టమండి. మనిషిగా పుట్టి, అందున స్త్రీగా పుట్టిన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించే ఘట్టమండి. ఆ తల్లి అనుభవించిన కష్టాల ముందు మనం ఎంత చెప్పండి. ఆ భూజనని సాక్షాత్తు లక్ష్మీదేవండి. లక్ష్మీదేవి భూలోకంలో అడుగుపెట్టి, పడరాని కష్టాలు పడింది. అడవుల పాలయ్యింది, భర్తకు దూరమయ్యింది. చివరికి కడుపుతోటుండి ఇద్దరు పిల్లల్ని మోస్తూ గూడా అడవుల పాలైంది. మళ్ళా భర్తకి మళ్ళా దూరమైపోయింది. అసలా ఆ తల్లికే తప్పలేదండి కష్టాల కాడల్ని ఈదటం. ఇంక మనమెంత చెప్పండి? మన సీతమ్మ తల్లి అగ్నిలో ప్రవేశించి అగ్ని పునీతగా బయటకొచ్చిందండి. అలాంటి సీతమ్మ తల్లి పాదాలు ఆ దర్శనం చేతనే, ఆ పాద దర్శనం చేతనే మనం ధన్యులం అవుతామండి. అలాంటి ఆ భూజనని పాదాలు గనక మనం ఆశ్రయిస్తే, మనకి కూడా అంతే సహనం, ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోగలిగే ధైర్యం, సహనం, సమయస్ఫూర్తి ఇవన్నీ కలుగుతాయండి. అందుకనే మనము ఎప్పుడైనా సరే స్వామివారిని అర్చించుకునేటప్పుడు అమ్మని అర్చించుకునేటప్పుడు స్వామివారిని కూడా అర్చించుకోవాలండి. ఇవాళ నేనైతే అమ్మవారికి సంపెంగ పూలు తెప్పించానండి. నిన్న 2 పెట్టాను. ఇవాళ 2 పెట్టాను. అసలు ఇల్లంతా గూడా ఎన్ని సుగంధ పరిమళాలు వాడినా గానీ, వాటన్నిటిని డామినేట్ చేసేసి అంత కమ్మని వాసనొస్తుందండి. అమ్మవారికి పరిమళభరితమైన పూలంటే చాలా ఇష్టమని చెప్తారు గదండీ! అందుకనే విష్ణుమూర్తికైనా, అమ్మవారికైనా సరే ఎప్పుడైనా తెప్పిచ్చి నేను పెడుతూ ఉంటానండి. అదండి ఇవాల్టి పూజా విశేషాలు. నిజంగా స్వామివారు ఏ అవతారం తీసుకొని, ఎలాంటి అవతారం అయినా సరేనండి, తీసుకొని ఇలా రాగానే అమ్మవారు స్వామివారిని అనుగమిస్తూ వచ్చేస్తారండి. స్వామి ఏ రూపాన్ని తీసుకున్నా సరేనండి, అమ్మవారు మాత్రం భయపడేది లేదు, ఆలోచించేది లేదు. స్వామి ఎక్కడుంటే తను గూడా అక్కడే ఉండాలని వచ్చేస్తారు. ఇప్పుడు నరసింహస్వామి అవతారం తీసుకోండి. అమ్మవారు స్వామివారిని శాంతింప చేయడం కోసం అమృత కలశం తీసుకొని వైకుంఠం నుంచి వచ్చారు. తర్వాత అప్పటికి శాంతించకపోతే అడవులు పట్టుకొని తిరుగుతా ఉంటే చెంచు లక్ష్మికి అవతారం ఎత్తి ఆయన్ని కళ్యాణం చేసుకున్నారు. సీతమ్మ వారిలాగా వచ్చి రామావతారంలో సీతమ్మ వారిలాగా వచ్చి పడరాని కష్టాలు పడ్డారు. అనిపించుకోలేని నిందలన్నీ మోసారు ఆ తల్లి. ఎన్ని కష్టాలు పడ్డా, ఎలాంటి అవతారంలో ఉన్న స్వామిని మాత్రం విడిచిపెట్టలేదండి అమ్మవారు. అలాంటి అమ్మవారిని ఎప్పుడూ గూడా మనము స్వామివారితో కలిపే ఉంచాలి. స్వామివారితో కలిపే పూజించాలి. అంతేగాని ఎప్పుడు కూడా మనం విడివిడిగా ఆరాధించకూడదండి. కలిపి పూజించినప్పుడే ఎంతో మంచి ఫలితాలని మనం అందుకుంటాం. తల్లి ఎంతో శాంతిస్తది. ఇదిగోండి చూసారా? ఇంకా ఇవే కాదండి. శుక్రవారం అని గజలక్ష్మి దీపం గూడా వెలిగించుకున్నాను. గులాబీలతో చక్కగా అలంకరించుకొని, నిన్ననే రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంక పూజంతా అయిపోయాక నేను పరమాన్నం చేశాను కదండీ! అది తులసమ్మ దగ్గర గూడా కొంచెం నివేదన పెట్టాను. నేను నివేదించాను అమ్మవారికి కూడా. ఇదిగోండి చక్కగా పూజయితే ఇలా కంప్లీట్ అయింది. ఇదండి ఇవాల్టి పూజ విశేషాలు. నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బై. థాంక్ యూ ఆల్.